ఆయన అని ఊపిరి వదిలితేనే సముద్రాలు ఆరిపోతాయంట. మహావిశ్వమంతా ఒక్కసారిగా లయమైపోతుంది. అంతటి మహాభయంకరుడైన దేవుడు. ఏమిటి నీ అప్పులు తీర్చడానికి, నీ వ్యాధులు తీర్చడానికి, నీ రోగాలు తీర్చడానికి, నువ్వు అడిగినవన్నీ వరుసపెట్టి లిస్టులో టిక్కుబెట్టి మరి నీకు ఇవ్వడానికే ఉన్నాడా? ఇంకా దేవుడు అంటే నువ్వు అడిగినవి మాత్రం ఇచ్చేవాడు మాత్రమేనా? నీకు కావలసిన ఆశీర్వాదాలు పొందడానికే నువ్వు దేవుణ్ణి నమ్ముకున్నావా? నీకు అర్థమవుతుందా నువ్వేం ఆలోచిస్తున్నావో? కనీసం నువ్వు అంచనా వేయగలవా? ఎంత భయంకరుడైన దేవుని నువ్వు నమ్ముకున్నావు నీకు తెలుసా? ఆశీర్వాదాలు దీవెనల కొరక ఆయన నమ్ముకునేది. ఆశీర్వాదాలు దీవెనల కొరక దేవునితో పాటు ఉండేది. తప్పు. మీరు ఆశీర్వాదాలు దీవెనల కొరకు మందిరాలకు సభలకు రావడం మానేసేయాలి. రక్షించబడ్డ కొత్తలో పసితనం, ఆత్మీయ పసితనం ఏం తెలియదు. అప్పుడు మనం విడుదల పొందితే చాలు, మాకు కావలసింది దొరికితే చాలు అని మాత్రమే పరిగెడతాం. కానీ రక్షించబడ్డ 4-5 సంవత్సరాల తర్వాత మనకు భక్తి అంటే ఏంటో తెలుస్తుంది, దేవుడు అంటే ఏంటో తెలుస్తుంది, బైబుల్ అంటే ఏంటో తెలుస్తుంది, విశ్వాసం అంటే ఏంటో తెలుస్తుంది, భక్తులు అంటే ఏంటో తెలుస్తుంది, నడవడం ఎలాగో తెలుస్తుంది. ఇన్ని సంవత్సరాల తర్వాత బైబుల్ తెలుసుకున్న తర్వాత కూడా ఆశీర్వాదాలు దీవెనల వెంటే పరిగెడితే మనం బుద్ధి లేని సంఘం అయిపోతాం. మనం ఆశీర్వాదాలు దీవెనల వెంట పరిగెత్తొద్దు. మనమే ఆశీర్వాదంగా మారిపోవాలని మందిరానికి రావాలి. మనమే దీవెనగా మారిపోవాలని మందిరానికి రావాలి. Download ShareChat.